చాలా అదృష్టం ఈరోజు నాకు. నేను దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగ కార్యక్రమానికి వచ్చేవాడిని ప్రతి సంవత్సరం కూడా, అంటే చిన్నప్పటి నుంచి. ఈరోజు ఏమిటంటే ఒంగోలు పట్టణం నుంచి ఇక్కడ రాత్రి వచ్చి మాకు మళ్ళీ సీఎం గారు ప్రోగ్రాం అనేది రేపు గిద్దలూరులో ఉన్న బట్టి ఆ తర్వాత మళ్ళీ వీలవుతుందా లేదా ఉద్దేశంతో ఇవాళ పొద్దున్నే వస్తామనేది ఇక్కడికి మనం అనుకున్న తర్వాత సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారికి చెప్పిన తర్వాత వారు మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పి వారు తీసుకురావటం అనేది ఇది ఒక గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాం సార్. మీకు అంటే బారా షాహిద్ దర్గా అని అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తాను. ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ సయ్యద్ ముదీం షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా ఇది అనే నమ్మకంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్నవాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014-2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి అప్పుడు మేయర్గా మన అజీజ్ గారు కూడా ఉన్నారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది అంటే అది ఆచరణలోకి జరగకుండా పోయింది. మరలా ఆచరణలోకి తీసుకొచ్చేదాని కొరకు మన మంత్రివర్యులు నారాయణ గారు దీన్ని పదే ఎంతో శ్రద్ధతో దీనిని కూడా ఇక్కడ ఈ ఏరియాని మనకు టూరిజం అంటే చాలా రకాల టూరిజంలు ఉంటాయి. మామూలుగా టెంపుల్ టూరిజం అనేది, రిలీజియన్ టూరిజం అనేది కూడా ఉంటుంది. రిలీజియన్స్ ప్రకారము హిందువులకి ఒక టెంపుల్ టూరిజం ఉంటుంది, ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి దర్గాలు ఇటువంటి టూరిజం ఉంటాయి, క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి చర్చిలో అన్నీ కూడా వాతావరణం ఉంటాయి. అదేవిధంగా ఈరోజు బారా షాహిద్ దర్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఇది టూరిజం స్పాట్గా కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కాబట్టి వాళ్ళకున్న వసతులు ఏమిటి కావాలనేది కూడా తీర్చిదిద్దుతూ లక్షలాది మంది ఇక్కడ రావటం అనేది చూస్తున్నాను నేను. చాలా ప్రోగ్రెస్ ఇది. మన మంత్రివర్యులు నారాయణ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సూచనలు ఆదేశాల మీదట ఎక్కువ నిధులు కూడా నెల్లూరు కార్పొరేషన్ కూడా వారు తీసుకొస్తూ, నెల్లూరు కార్పొరేషన్ కూడా ఒక మంచి కమిషనర్ గారు నందన్ గారు కూడా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ అనేది నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఒక 36 సంవత్సరాలుగా మేము పొలిటికల్గా ఒంగోలులో ఉండేటప్పుడు అయినా నెల్లూరుకు వచ్చి చూస్తున్నప్పుడు ఈ అభివృద్ధి అనేది కూడా చూస్తే ఇది ఒక మంత్రి గారు నారాయణ గారి వల్లే ఇది వీలవుతున్నది అనేది అర్థమవుతున్నది. ఇంకా వారు పలు స్కీములు కూడా ఈ చెరువు అభివృద్ధి అనేది కూడా ముఖ్యంగా వారు కూడా మనసులో పెట్టుకొని, సార్ ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ పూర్తిగా చెరువు పూర్తిగా కూడా ఒక ట్యాంక్ బండ్లాగా తయారు చేయటం అనేది చాలా కాలంగా ఉన్న కోరిక సార్. ఇది కొంచెం ఖర్చుతో కూడినా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనేది పూర్తిగా చేసి అక్కడక్కడ నివసించే దాని కొరకు కూడా ఇళ్ల ప్లాట్లు కూడా మీరు దాన్ని కూడా సేల్ చేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది సెల్ఫ్ జనరేటెడ్గా స్కీమ్గా కూడా ఉంటుంది. అప్పు అనేది ఎక్కువగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా తిరిగి కట్టేదానికి ఇప్పుడే మంత్రి గారు అయితే ఒక మంచి స్కీమ్గా కూడా చెప్తున్నారు. వారే చెప్తారు ఉన్నప్పుడు ఇక్కడ అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో కూడా దీనిని కొంత నిధులు కూడా అరేంజ్ చేయాలనేది వారి ఆలోచనలో కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ అభివృద్ధి అంతా వారికి ఉన్న దూరదృష్టితో మంత్రి గారు అయితే దేశ విదేశాలు కూడా తిరిగి అక్కడ ఉన్న టౌన్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ అనేది కూడా ఎంతో క్షుణ్ణంగా వారు తిరిగి చూస్తున్నారు. కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని కూడా తెలుపుకుంటూ